అందరికీ నమస్తే. ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఏదైతే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తారో, ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్‌కి అనేక డాక్యుమెంట్లు ఇస్తారు కదా! ఆ డాక్యుమెంట్లతో పాటు ఒక ముఖ్యమైన అంశాన్ని గూడా ఆ ఎలక్షన్ కమిషన్‌లో చేర్చాలి. అదేంటంటే, ఏదైతే నేను స్థాపించే పార్టీ ఉందో, ఆ పార్టీ జీవితకాలం సింగిల్‌గానే పోటీ చేస్తానని, లేకపోతే నేను పొత్తులు పెట్టుకుంటాననే ఆప్షన్‌ని ఆ 2 ఆప్షన్‌ని ఖచ్చితంగా యాడ్ జేయాలి. ఎందుకంటే ఒక పార్టీ స్థాపించినప్పుడు ఏ పార్టీ అయినా సరే సింగిల్‌గా పోటీ చేస్తానని మాటిస్తారు. అందుకని ఆయన నాయకత్వ భావాలు నచ్చి, లేకపోతే ఆయన్ని నచ్చేవాళ్ళు చాలామంది అతనికి మద్దతుగా ఉంటాడు. వెంటనే అధికార దాహం కోసమో, లేకపోతే ఇంకొక విషయం కోసమో ఆయన వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటారు. అలా పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆ కార్యకర్త పడే బాధ ఎంతుంటుందంటే ఆ బాధ వర్ణించలేం. కాబట్టి ఇది ప్రతి ఒక్క కార్యకర్త పడే బాధే. రాజకీయ పార్టీని ప్రారంభించే ముందు ప్రతి రాజకీయ నాయకులు ప్రజల్లోకొచ్చి, "అయ్యా! నేను పార్టీ పెట్టాను. నాకు మద్దతివ్వండి. నాకు సపోర్ట్ ఇవ్వండి" అని అడిగే రాజకీయ నాయకులు ఎందుకు పొత్తులు పెట్టుకునేటప్పుడు మాత్రము ప్రజల్లోకొచ్చి, "నేను పొత్తు పెట్టుకుంటున్నాను. మీకిష్టమేనా?" అని ఎందుకు అడగరు? అలా అడగకుండా ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తులు పెట్టుకుంటే అది మీరు నమ్ముకున్న కార్యకర్తలను మీరే మోసం చేసినట్టే కదా! కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్‌లో నేను సింగిల్‌గా పోటీ చేస్తానని సంతకం పెట్టిన తర్వాత, ఎప్పుడైనా ఆయన వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఆయన పార్టీనే రద్దు చేయాలి. అలాంటి చట్టం ఉండాలి. అది ఏ పార్టీకైనా వర్తించాలి. ఈ వీడియో చూస్తున్న మీరు, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఉంటా మరి.